లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆమేన్ ఆహాహా లేలుయా ఆహాహా लेलुया हालेलुया। और प्रभु हमारा जिंदगी में बहुत आश्चर्यकार किया है। बहुत परमेश्वर ने हमारा जिंदगी में और हर दिन और उनके द्वारा और हम लोग आश्रित हो गया है। और इसी कारण हम परमेश्वर को हमेशा हमेशा स्तुति करना है, आराधना करना है। और वही है। और प्रभु ने हमारा परमेश्वर ने हमसे वादा किया था, और जो 2 और 3 लोग मेरे लिए मेरा उपस्थिति में बैठता है उनको बीच में मैं रहूंगा। ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు। और वही परमेश्वर हमारा बीच में रहकर हमको संभालने वाला है। हालेलुया। और परमेश्वर ने आमीन। हमसे बोल रहा है, मैं आपको कभी छोड़ेगा नहीं है, कभी जागेगा नहीं है। हमारा మన పరలోకపు తండ్రి మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు। ఆయన మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నారు అనేటువంటిది మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం। అందుచేత మనం ప్రభువుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాం। ఈ కారణాన్ని బట్టే మనం అనేక సార్లు మరి అనేక విషయాల్లో దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా, దేవుణ్ణి మనం స్తుతించే వారంగా, ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉంటూ మరి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిలో కూడా మన దేవునితో మనం సంబంధాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం। అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొండా ఉండవలసి వస్తూ ఉంది। మనం ఈ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సమయంలో మరి మనం ఒంటరిగా లేము, మనతో పాటు ఆయన మనతో ఉన్నారు। ప్రతి పరిస్థితిలో ఆయన మనతో ఉండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం। అందుచేతే భక్తుడు తెలియజేస్తా ఉన్నారు కదా, మరి నీ యొక్క సన్నిధిలో మరి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఆయన చెప్తా ఉన్నారు। మరి ఆయన సన్నిధిలో మనము ఒక దినము గడిపి ఆ యొక్క 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిదిగా ప్రభు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తా ఉన్నారు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। అందుచేతే మనం ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా, ఎటువంటి విపత్కరమైనటువంటి స్థితిగతులు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నా వాటి గురించి మనము ఆలోచించవలసినటువంటి అవసరం లేదు।
వాటి గురించి మనం ఏ విధంగా కూడా చింతపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తెలియజేశారు కదా, ఇదిగో ఈ లోకంలో మరి మీరు జీవించేటప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, అపనిందలు లేకుండా చాలా సుఖంగా జరుగుతుందని చెప్తే అది చాలా అబద్ధం. క్రైస్తవ జీవితం ఈయన్ని తీసుకెళ్లి కరెంట్ షాక్ విపరీతంగా పెంచుతారు. ప్రైజ్లాడన్న వందనాలు. మరి ఆ విధంగా మనం దేవుని యొక్క బిడలుగా మనం ఉన్నప్పుడు మనం ఈ లోకంలో మరి చాలా రకాలుగా మరి ఆయన కొరకు ఒక్కొక్కసారి అవమానాలు అనుభవించవలసి వస్తుంది, ఒక్కొక్కసారి నిందలు అనుభవించవలసి వస్తుంది, ఒక్కొక్కసారి మరి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మనం అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు సన్నిధికి మనం అందరం కూడా వచ్చామండి. ఆ యొక్క ప్రభు సన్నిధిలో మనం కూర్చొని మరి ఆయన మాటలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మరి ఉన్నటువంటి విషయాలను ప్రత్యేకంగా ఈరోజు కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. మరి పొద్దున్న మీకు పంపించాను కదా, మరి ఆ యొక్క పంపించినటువంటి దాంట్లో మరి కొన్ని విషయాలు పంపించాను, ఇంగ్లీష్లో, హిందీలో పంపించాను. ఆ సోను భయ్యా आप जो आपने सुबह भेजा है और उसमें आपने जो भेजा है उस पॉइंट में एक पॉइंट आप पढ़ लीजिए। एक पॉइंट में मैंने भेजा है। उसको आप थोड़ा पढ़ लीजिए, उसमें से हम लोग आज सीखेंगे। यीशु के जैसे नेतृत्व करना। 1.1 जीवन के सभी क्षेत्रों के आत्मा के फले और नम्रता, निष्ठा और सादगी का अभ्यास करें। इधर भी पढ़ना है सर? हाँ सर, इस साइड भी पढ़ दीजिए। उसका हेडिंग भी पढ़ लीजिए। मूल्यांकन की प्रणाली। हाँ सर। आत्मा का फल प्रेम, आनंद, शांति, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम है। विद्यार्थियों को इन्हें जानने और इनका प्रदर्शन करने की आवश्यकता है, साथ ही नम्रता, निष्ठता और सादगी भी। कुछ पासवानों को जिस भव्य जीवन शैली को जीने के लिए प्रेरित किया गया है और उसके साथ साथ वे जो झूठे सिद्धांत सिखाते हैं, यह बहुत महत्वपूर्ण है कि विद्यार्थी इस परिणाम को केवल जानने के बजाय वास्तव में प्रदर्शित करे। प्रणाली लंबे समय तक पर्यवेक्षण, विशेष रूप से जब आप अपने विद्यार्थी से पहली बार मिलते हैं। उदाहरण के लिए कुछ पाठों के बाद यह आकलन करना असंभव है कि किसी व्यक्ति में ईमानदारी है या नहीं है। आमीन आमीन आमीन। बहुत बहुत धन्यवाद भैया, आपने वचन पढ़ के हमको सुनाया है और ये हमने आज सीखने वाला है। ये पाठ को हमने आज सीखने वाला है और उसके द्वारा हम लोग जो वचन में हमको दिया हुआ है और वो वचन के द्वारा हम लोग केवल सुनने वाला नहीं है, वाक्य उसका वचन के अनुसार हम चलने वाला जैसा हम रहना है, वही हम सीखना है। ऐसा बोल के उधर लिखा, अभी आज सीखेंगे। మనం వాక్యం వినేవారు మాత్రమే కాకుండా
వాక్య ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ యొక్క చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వాక్యం వింటాం, వాక్య ప్రకారం మనం చేయడానికి మనం అది మనకు తెలియదు వాక్య ప్రకారం చేయాలని. వాక్యం చాలాసార్లు మనం బోధిస్తూ ఉంటాం. ఆ బోధించినటువంటి వాక్యము మనం ఇతరుల కొరకైతే బోధిస్తాం కానీ మనము ఆ వాక్యాన్ని బట్టి నడుస్తున్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలించుకోం. అందుకని వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆ యొక్క ఆత్మ ఫలాలు గురించి నీకు తెలుసు, ఆత్మ ఫలాలు ఏంటో వాటిని నువ్వు ఎలా వాటి ప్రకారం నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు తెలుసు, నువ్వు వాటి గురించి బోధిస్తా ఉన్నావు. అవన్నీ నీకు తెలుసుకోవడం, బోధించడం ఇది మాత్రమే ప్రాముఖ్యం కాదు, కానీ నీవు ఆ యొక్క ఆత్మ ఫలాలు కలిగి నీ జీవితంలోనూ ఉండే విధంగా ఉండాలని మనం నేర్చుకోవాలి అనేటువంటిదే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో యొక్క ఆత్మ ఫలాలు మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు నేను చదువుతున్నానండి. ఇక్కడ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ యొక్క ఇవి మనం కలిగి మనం ఉండాలి. ఇట్టి వాటిని విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అంటున్నారండి. ఈ విధంగా ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి, ఆత్మ ఫలాలు మనం పొందాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ప్రేమ, ఆ ప్రేమ అంటే ఏమిటి, ఆ యొక్క సంతోషము అంటే ఏమిటి, సమాధానము అంటే ఏమిటి, ఇదే విషయాల్లో మనం సమాధానంగా ఉండాలి. లోకంతో సమాధాన పడదామా, లేకపోతే దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉందామా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటా ఉంటాం. ఎందులో అంతకుముందు అయితే చాలా రకాలైనటువంటి శరీర సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం మనం ఉండకూడదు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. మనం దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. దేవునికి ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి అనేటువంటిది ఆయన ఆలోచన. అందుచేతే ఈ యొక్క దేవుని వాక్యంలో మనం ఈ విషయాలన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ ప్రేమ కలిగి ఉండే విషయంలో మనం ఎలా ఉండాలి, ప్రేమ గురించి వాక్యం ఏం చెప్తా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమను గురించినటువంటి నిర్వచనం అక్కడ ఉంది. ఆ యొక్క ప్రేమ అంటే అది మనుషుల సంబంధమైనటువంటి, మనుషులు అనుకునేటువంటి ప్రేమ కాదు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. అది దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది అక్కడ మనం చూసాం. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనందరం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించేవారుగా ఉంటారు. మనల్ని ఆయనకు ఇష్టకరంగా ఉండేటువంటి వారంగా మనల్ని మార్చుకుని ఆయన మన యొక్క జీవితాల్లో కొన్ని తన యొక్క శ్రేష్టమైనటువంటి కార్యాలు ఆయన మన జీవితాల్లో ఆయన జరిగించడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క వాక్యంలో వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ యొక్క ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండి దాన్ని మనం ఇతరులకు చూపించే వారంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా
అక్కడ కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 3 నుంచి 11 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి सोनू भैया फिलिपियों का पुस्तक फिलिपियों का पत्री 2 अध्याय 3 से लेकर 11 तक पढ़ लीजिए। ఫిలిపియోం కా పుస్తక్ మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు మీరు చదవాలని మనవి చేసుకుంటానండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి సోను భయ్య హిందీలో మనకి చదివి వినిపిస్తారు. फिलिपियों का पुस्तक 2 अध्याय 3 वचन से 11 वचन तक। यस सर, यस सर। फिलिपियों की पत्री 2 अध्याय 3 से लेके 11 तक। विरोध या झूठी बढ़ाई के लिए कुछ न करो, पर दीनता से एक दूसरे को अपने से अच्छा समझो। हर एक अपने ही हित की नहीं वरन दूसरों के हित की भी चिंता करे। जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव। परमेश्वर के स्वरूप में होकर भी परमेश्वर के तुल्य होने को अपने वश में रखने की वस्तु न समझा, वरन अपने आप को ऐसा शून्य कर दिया और दास का स्वरूप धारण किया और मनुष्य के रूप में प्रकट होकर अपने आप को दीन किया और यहाँ तक आज्ञाकारी रहा कि मृत्यु, हाँ क्रूस की मृत्यु भी सह ली। इस कारण परमेश्वर ने उसको अति महान भी किया और उसको वह नाम दिया जो सब नामों में श्रेष्ठ है। आमीन ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా। మరి ఇక్కడ వాక్యంలో చదివినటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి ఆయన దేవాది దేవుడైండి ఆయన ఈ లోకంలో సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకంలో జన్మించారు. తద్వారా ఆయన ఈ లోకంలో మరి ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆయన చూపించినటువంటి కృపను బట్టి మరి ఆయన ఎంతగా హెచ్చించబడ్డారు, ఆయన తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన ఎంతగా హెచ్చించబడ్డారు అనేటువంటిది మనం చూసినట్లయితే, అలాగే మనల్ని ఎందుకు తగ్గించుకోమని ఆయన చెప్తున్నారంటే మనల్ని కూడా ఆయన హెచ్చించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి మరి మనల్ని కూడా ఆయన తగ్గించుకోమని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ యొక్క ఎందుచేత మరి తగ్గించుకోవాలి, ఎందుచేత ప్రేమించాలి, ఎందుచేత మరి మనం ఇతరుల ఎడల మనం జాలి కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి అని వాక్యంలో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు మన ద్వారా కోరుకున్నటువంటి విషయాలు. వీటిని మనం చేయడం ద్వారా మనం తగ్గించుకోవడం ద్వారా మనం హెచ్చించబడతాం. మన ఇతరులను ప్రేమించబడడం ద్వారా దేవుని ప్రేమ ఎటువంటిదో ఇతరులకు తెలియజేయడం ద్వారా అనేకులు దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని మహింపరచడానికి మనము ఒక కారకంగా మనం ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మనం వాక్యంలో ఆయన మనకు చెప్పి మనల్ని చేయమన్నారో ఆ ప్రకారంగా మనం చేసి మరి ఆయన కొరకు నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండడానికి ప్రభు ఆ యొక్క మనల్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేతే ఆయన చెప్తా ఉన్నారు కదా, నేను ఏ విధంగా ఈ లోకంలో మానవుడిగా నేను ఉన్నప్పుడు పాపం లేనివాడుగా నేను జీవించాను, మరి పరిశుద్ధుడిగా నేను జీవించాను, అలాగే మీరు కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు పాపము లేనివారుగా పరిశుద్ధులుగా మరి మీరు జీవించండి, తద్వారా నా నామం మహింపరచబడుతుంది అని ఆయన తెలియజేశారు. మనం కూడా అందుకనే ఈ ఆత్మ ఫలాలు మరి మనం కలిగి మనం జీవించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఇతరులను దేవుడు మనల్ని ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించారో ఆ విధంగా మనం ఇతరులను ప్రేమించేవారుగా మనం ఉండాలి. परमेश्वर हमको कैसा प्यार किया है वैसा है हम दूसरों को भी
प्यार करना चाहिए। ये बात हम इस आज हम सीख रहा है। और उसके बाद हम देखेगा तो मार्कुस का पुस्तक 10वां अध्याय 35 से लेकर हम 40 तक पढ़ेगा तो మార్కు సువార్త 10వ అధ్యాయము और 35 నుంచి 45 వచనాల్లో అక్కడ మనం చూస్తా ఉన్నాం। మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు। అక్కడ దేవుడు అక్కడ జెబెదయి కుమారుడైనటువంటి యాకోబును యోహానును మరి ఆయన దగ్గరికి వచ్చారంట। ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, ఏమని? బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను। వారు, నీ మహిమ యందు కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి। యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు। నేను తాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగునండిరి। అందుకు యేసు, నేను తాగుచున్న గిన్నెలోనది మీరు తాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందుదురు గాని నా కుడివైపు ఎడమవైపు కూర్చునిచుట నా వశములో లేదు। అది ఎవరి వశంలో ఉన్నది అనేటువంటిది మనం చూసినట్లయితే నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను అని మనం చూస్తామండి। ఇక్కడ జెబెదయి కుమారులు మరి యాకోబు యోహాను ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారంట, ప్రభువా, నువ్వు ఏది అడిగితే అది మాకు ఇస్తానన్నావు, మేము ఏమి అడిగినా కూడా మాకు ఇచ్చే దేవుడుగానే ఉన్నావని మాకు తెలియజేశావు। అయితే నీ కుడివైపున నీ ఎడమ వైపున పరలోకంలో మేము కూర్చునే విధంగా మాకు చెయ్యయ్యా అని ఆయన అడుగుతా ఉంటే ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో నా కుడివైపున నా యొక్క ఎడమ వైపున కూర్చునేటువంటిది ఆ యొక్క నా యొక్క చిత్తములో లేదు, నా తండ్రి ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ఆ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని ఆయన సమాధానం చెప్పారు। ఆ తర్వాత 43 నుంచి 45 వచనాలు। सोनू भैया, आपने मार्कुस का 10वां अध्याय और 35 से लेकर और 45 तक हम लोग पढ़ रहे हैं। आप लोग उधर हिंदी में पढ़ लीजिए, हम तेलुगु में पढ़ रहा हूँ। और वो यस सर, మనం ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలోనే 43 నుంచి 45 వచనాలు మనం చూసినట్లయితే, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరని ఎడల మరి వాడు ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు। మీలో ఎవరైనా గొప్పవారై ఉండగోరని ఎడల వారు మీకు పరిచారం చేయవారై ఉండవలెను, మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాచుడై ఉండవలెను। మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అనెను। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఇక్కడ వాక్యంలో మనం ప్రభు తెలియజేసినటువంటి విధంగా మరి ఎవరు ఆ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించేవారుగా ఉంటారు, దేవుని బిడ్డలుగా జీవించేవారుగా ఉంటారు అనేటువంటి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా ఆయన మాటల్లో ఆయన తెలియజేశారు। మరి ఆయన మనిషి కుమారుడు, మరి ఆయన దేవుని యొక్క కుమారుడు, మరి ఆయన పూర్తిగా మరి దేవుడు, పూర్తిగా మానవుడు। అటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను పరిచారం చేయడానికి వచ్చాను। అంత గొప్ప వ్యక్తి, దేవుని యొక్క స్వరూపంలో ఈ లోకంలోనికి మనిషి రూపిగా వచ్చినటువంటి ఆయనే అంతగా తగ్గించుకుని, ఇదిగో నేను పరిచారం చేయడానికి నేను వచ్చాను, పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు అని ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నారు। మరి ప్రియులారా, మరి ఆయన్ను వెంబడించే మనం కూడా మనం పరిచారం చేసేవారుగా ఉండాలి। మరి ఇతరుల మీద అధికారం చలాయించేవారుగా, ఇతరుల మీద మన యొక్క
ఆ యొక్క అహాన్ని, మన యొక్క గర్వాన్ని చూపిస్తూ, మరి మేము మీకన్నా గొప్పవారం, మరి మీరు మాకన్నా చిన్నవారు అనేటువంటి ఆలోచన భావంతో మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా 42వ వచనంలో, మీలో ఎవరైనా గొప్పవారై ఉండగోరిన ఎడల వారు పరిచారం చేసేవారై ఉండాలి. అందరికి పరిచారం చేయడం అంటే అందరికీ సేవ చేసేవారుగా ఉండాలి. వాళ్ళ అవసరాలలో వారికి ఏం కావాలి అవన్నీ కూడా వారు చూసుకునేవారుగా ఉండాలి. ఎవరంటే గొప్పవారై ఉండాలనుకున్నప్పుడు, మరి అందరికంటే నేను అధికారినండి, మరి నేను చాలా మరి ఈ అధికారం ఉంది నాకు, ఈ సంఘం అంతా కూడా లేదంటే ఈ ప్రజలందరూ కూడా నా అధీనంలో ఉన్నారు, నేను గొప్ప, మరి వీరందరికీ కూడా వీరందరిలో నేను గొప్పవాడిని అని చెప్పుకునేటువంటి వారు ఎలా ఉండాలనేది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే అధికారులు మనం చూసినప్పుడు మరి వారికే అనేక మంది సేవకులు ఉంటారు. వారి చుట్టూ మరి వారికి నీళ్లు కావాలన్నా, వారికి ఏదైనా భోజనం పెట్టాలన్నా, మరి వారికి అనేక మంది సేవకులు వారు కలిగి ఉంటారు. అయితే మరి దేవుని యొక్క రాజ్యంలో అధికారము ఎలా ఉంటుందంటే, అధికారము కలిగి ఉండాలని కోరుకునేటువంటి వారు సేవకుని వలె వారు ఉండాలి. ఇతరులకు సేవ చేసేవారుగా వారు ఉండాలి అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన వాడు అందరికీ దాసుడై ఉండవలెను అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎవరైనా మరి నేను మొట్టమొదటి వాడిని, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు అనుకోండి ఎవరైనా, మరి దేవుని మందిరంలో అటువంటి వారు ఏం చేయాలంటే, మరి ఆ యొక్క అందరికీ కూడా దాసులుగా ఉండేటువంటి, అందరికి కూడా సేవ చేసేయడానికి సిద్ధంగా, అందరికీ మరి వారికి ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో అవసరతలన్నీ కూడా, మరి వారికి నీళ్లు కావాలా, లేదా వాళ్ళకి ఏదన్నా అవసరంలో ఉన్నారా, లేదా మరి వాళ్ళకి మరి మరి సేవకుడు దాసుడు ఎలాగ యజమానుడు మరి ఏ అవసరమో ఎప్పుడు కావాలని కోరుకుంటాడో అని చేయడానికి సిద్ధంగా ఉంటాడో, అలాగే మనం కూడా ఆ యొక్క పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ 45వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అనెను. అయితే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే, ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు, ఇతరులకు సేవ చేయడానికి వచ్చారు, ఇతరులకు పరిచారం చేయడానికి వచ్చారు, ఇతరులకు దాసుడుగా ఉండడానికి వచ్చారు. ఆయన అధికారం చేయడానికి రాలేదు. అయ్యక నేను ఒక గురువుని, నేను ఒక బోధకుడిని అని గొప్పలుగా ఆయన చెప్పుకుని, మరి ఆ శిష్యులైనటువంటి వారిని చాలా హీనంగా చూస్తూ, మరి ఆ యొక్క వారిని తన కాలు గోటుతో సమానంగా భావించేటువంటి విధంగా ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. అయితే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటాయి. మరి బాస్ అన్నప్పుడు ఆ బాస్ దగ్గర మరి ఉన్నటువంటి వారు, అతను బాస్ ఏం చెప్తే అదే మరి చేయవలసి ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని నేను విన్నాను. ఇద్దరు స్నేహితులు ఉండేటువంటి వారు, ఇద్దరు స్నేహితుల్లో ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు. అయితే వారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఒక ఆయనేమో ఆ కంపెనీకి బాస్గా అయ్యాడు, ఇంకొక ఆయనేమో ఆ కంపెనీలోనే మరి ఒక ఆఫీసు అటెండెంట్గా, ఒక ప్యూన్గా మరి జాయిన్ అయ్యాడు. మరి వీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా. అయితే ఈ ప్యూన్గా ఉన్న ఆయన నా ప్రాణ స్నేహితుడే కదా అని ఆయన గౌరవించడము మానివేయలేదు.
ఆయన ఏ విధంగా మరి యజమానుడికి ఆయన పరిచర్య చేయాలో, వచ్చిన వెంటనే ఎలాగా గౌరవించాలో, ఎలాగా మరి అన్ని విషయాలు పట్టించుకోవాలో అవన్నీ కూడా అతను చేస్తా ఉన్నాడు. అయితే ఈ యజమానుడు చాలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఏంటి ఈయన నా ప్రాణ స్నేహితుడు కదా, చిన్నప్పటి నుంచి మేము స్నేహితులం కదా, ఏమిటి ఈయన ఇలా చేస్తున్నాడు అని చాలా బాధపడుతూ మరి ఎంతో అతనితో ఒకరోజు పిలిచి అతనితో అన్నాడంట, ఇదిగో మన ఇద్దరం మరి స్నేహితులం కదా, నేను ఒకవేళ ఈ కంపెనీకి యజమాని అవ్వచ్చు, నువ్వు ఈ కంపెనీలో చిన్న పని ప్యూన్ పని చేసుకునేవాడు అయి ఉండొచ్చు. అయితే ఈ రోజు నుంచి ఆ యొక్క మనలో ఎటువంటి భేదాలు ఉండడానికి వీల్లేదు. మరి నేను యజమానుడనని కానీ నువ్వు ప్యూన్ అని కానీ ఎటువంటి భేదాలు ఉండడానికి వీల్లేదు, మన ఇద్దరం ఒకటే అని ఆ యొక్క స్నేహితుడిని హక్కును చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అది దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ప్రజలు ఆ విధంగా మరి లోకంలో వారు జీవిస్తూ ఉంటారు. మరి వారు మేము యజమానులమని, అది మీరు ఏదో తక్కువ వారని మరి వారు తారతమ్యాలు చూపించరు. వారు ఎవరినైనా కూడా సమానంగా ప్రేమించేవారుగా ఉంటారు. ఇది దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మరి అలాగే మరి వాక్యము చలవిచ్చిన రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన జీవించారో అలాగే మనం జీవించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ గలతీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకున్నటువంటి విధంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఇవన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క సంతోషము, ఆ యొక్క దేవుని ప్రేమ మనం కలిగి ఉండే వారంగా మనం ఉన్నప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషంగా మరి అవి ఉంటాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 11వ వచనము మనం చూద్దాం. యోహాను సువార్త 15వ अध्याय। सोनू भैया योहान का पुस्तक 15 अध्याय और 11 वचन आप पढ़ लीजिए, मैं तेलुगु में पढ़ रहा हूँ। और మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎందుకు బోధించారు, శిష్యులైనటువంటి వారికి ఆయన ఎందుచేత ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన జీవితాన్ని మాదిరిగా ఉంచి ఆ యొక్క దేవుని ప్రేమ మీరు కలిగి ఉండాలి, దేవుని యందు మీరు ఆనందించేవారుగా ఉండాలి, ఆ యొక్క సంపూర్ణ శాంతి సమాధానంతో మీరు జీవించేవారుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎందుచేత ఆయన చెప్పారు అని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, 15వ అధ్యాయము 11వ వచనంలో మరొకసారి చదువుతా ఉన్నాను. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మరి ఆయన సంతోషము మన యందు పరిపూర్ణము కావాలని, మరి మనం సంతోషంగా ఉండాలని, మనం కలిగి ఉన్నటువంటి సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి చెప్తా ఉన్నారు అని చెప్తున్నారండి. మరి మనం ఈ లోకంలో ఎంతో విచారంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. అసలు చాలాసార్లు మనల్ని ఎవరన్నా చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా విచారంతో మనం ఉంటాం. మరి ఎందుచేత మనం అలా చూస్తున్నాం అంటే మనలో చాలా ఏదో విచారాన్ని మనం కలిగి ఉండడం ద్వారా అలా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు సంతోషంగా ఉండండి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి, మీరు ఆ యొక్క సంతోషించాలని నేను కోరుకుంటా ఉన్నాను, మీరు అందుకే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తా ఉన్నాను. మీరు నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా
ఈ లోకంలో మీరు జీవించాలనే మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆయన మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఒక తండ్రి కానీ తల్లి కానీ వారి యొక్క బిడ్డలు సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుంటారు. అలాగే మన పరలోకపు తండ్రి మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుచేతే ఆయన ఏం చెప్తున్నారంటే చివరి వచనంలో చదవండి సోనుభయ్య और 16 वचन यूहन्ना का पुस्तक और 16 अध्याय 24 वचन में पढ़ रहा हूँ, आप उधर पढ़ लीजिए. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు అని చెప్తా ఉన్నారండి. ఇది వరకు మరి మనం ఏమి అడగలేదంట ఆయన్ని. ఆయన ఏమి అడగకుండా మరి మనం ఏం పొందుకోలేకపోతా ఉన్నాం. అందుకని ఆయన ఏమన్నారంటే ఇదివరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు. ఆయన నామంలో మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు నా పేరట మీరు ఏం అడగలేదు, అయితే మీరు ఏం చేయాలంటే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అంటున్నారు. చూడండి ఎంత చక్కని మాట ఆయన చెప్తా ఉన్నారు. మనం సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆయన ఏం అడగట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి ఇదివరకు మీరు నన్ను ఏం అడగలేదు, అయితే ఇప్పుడు మీరు నన్ను అడగండి అని చెప్తా ఉన్నారు. మీకు ఏది కావాలో అది మీ సంతోషం పరిపూర్ణం అవడానికి మీకు ఏమి అవసరమో అది నన్ను అడగండి, అది నా నామంలో మీరు అడగండి, అది మీకు అనుగ్రహించేవాడిగా నేను ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. మరి అందుకనే ఈ వాక్యం వింటున్నటువంటి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సంతోషంగా ఉండడానికి ఆయన కోరుకుంటూ ఉన్నారు. మనల్ని సంతోషపరచడానికి మరి మనం ఆయన చిత్త ప్రకారంగా మనం ఏం అడిగినా కూడా ఆయన ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆయనను అడిగే వారంగా మనం ఉండాలి. ఆయన చిత్త ప్రకారం మనం అడిగేవారుగా ఉండాలి. అడగమన్నారు కదా అని ఏదంటే అది మనం అడిగామనుకోండి, మరి ఎలా ఉంటదంటే మరి మనం ఏదైతే ఆయన చిత్తంలో ఉందో ఆ విషయాలనే మనం అడిగే వారంగా ఉండాలి. ఏదైతే ఆయన ఆలోచన కలిగి ఉన్నారో ఆ విషయాలు మాత్రమే మనం అడిగే విధంగా ఉండాలి. లేదంటే మనము ఏదేదో లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి విధంగా మరి ఆ విధంగా అడిగే వారంగా మనం ఉండకూడదు అనేటువంటిది మరి ఆ విధంగా ఏదైనా కూడా మనం అడిగినటువంటి విధంగా దేవుని యొక్క ఆ విధంగా యేసు దేవుని యొక్క బిడలంగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన ఏ విధంగా అడగాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనం అడిగి మనం పొందుకోవాలనేటువంటిది ఆయన ఆశ. మరి రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మరి 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా. रोमियों का पुस्तक 15 अध्याय 13 वचन में पढ़ेंगे. सोनू भैया आप पढ़ लीजिए. रोमियों का पुस्तक 15 अध्याय 13 वचन. रोमियो की पत्री 15 अध्याय उसका 13 वचन.
हाँ भैया। परमेश्वर जो आशा का दाता है, तुम्हें विश्वास करने में सब प्रकार के आनंद और शांति से परिपूर्ण करे कि आमीन। पवित्र आत्मा की सामर्थ्य से तुम्हारी आशा बढ़ती जाए। आमीन। मेरा यीशु यीशु 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 मेरा మరి ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క దేవుని యొక్క మరి మీరు పరిశుద్ధాత్మ మరి శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారొకటకు ఆ యొక్క ఏం చేయాలి మీరు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఇక్కడ మనం ఎలా ఉండాలి, మనల్ని దేవుడు సమస్త ఆనందంతో సమాధానముతో మనల్ని నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే మనం ఎందుకు మరి ఈ యొక్క ఆయన నింపాలనుకున్నటువంటి సమస్తమైనటువంటి ఆనందంతో మనం ఎందుకు నింపబడలేకపోతున్నాం? ఎందుకని ఆయన మనకు మరి సమాధానంతో నింపబడాలన్న మరి మన జీవితాల్లో ఎందుకని సమాధానం ఉండట్లేదు? మరి ఆయనేమో కోరుకుంటా ఉన్నారు కదా, సంతోషంతో మనల్ని సమస్త ఆనందంతో సంతోషంతో మరి సమాధానంతో మనల్ని ఉంచాలనుకుంటే మనమేమో వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. దేని చేత, ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అని మనం చూసినట్లయితే, మనం ఇంకా ఆయన వాక్య ప్రకారం మనం జీవించడం లేదు. మనం ఇంకా ఆ వాక్యాన్ని మనం వింటున్నాము కానీ, కేవలము వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాం కానీ ఆ వాక్య ప్రకారంగా విన్న వాక్య ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు, ప్రకటించిన వాక్య ప్రకారంగా మనం నడుచుకోవటం లేదు అనేటువంటిది మనం అందుచేతే మనం పొందుకోలేకపోతా ఉన్నాము అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత మరి శాంతి మనం పొందుకొని మనం ఉండాలి, సమాధానం మనం పొందుకొని ఉండాలి. మరి ఆయన ఎటువంటి పరలోకంలో ఆయన ఎటువంటి సమాధానము ఆయన కలిగి ఉన్నారో అటువంటి పరలోకంలో ఉన్నటువంటి సమాధానము మరి మనం కలిగి ఉండే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. చూడండి, రోమీయులకు వ్రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలనను ఆయన కృపయందును ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచు ఉన్నాము అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఇక్కడ మరి వాక్యంలో వాక్యంలో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యంలో మనం ఏమని చూస్తున్నాం అంటే, ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనం నేర్చుకునేటప్పుడు ఆ యొక్క మనకి ఎటువంటి అంతరాయము మనం ఆ యొక్క కలుగుతా ఉంది. మరి ఇటువంటి దేవుని యొక్క మరి మాటలు వినడానికి మనల్ని అంతరాయం కలిగించే విధంగా చేస్తున్నటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మరి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యము వినకూడదు. దేవుని వాక్యం వినడం వలన మనము ఆ యొక్క ఎంతగానో మరి నూతనమైన విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం.
ఆ నూతనమైనటువంటి విషయాలు నేర్చుకోవడం ద్వారా మరి మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. మన జీవితాలు ఇంతకు ముందు ఉన్నటువంటి విధంగా మనం జీవించము. అందుచేతే మనం వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు సైతాను ఏం చేస్తుందంటే మరి అనేక రకాలుగా మనం వినకుండా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన చెప్తా ఉన్నారు కదా, మీరు విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి, మీరు విశ్వాసంలో మరి మీరు స్థిరులుగా ఉండండి. ప్రభు యొక్క బిడ్డలుగా మరి లోకంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు జీవించాలి అనేటువంటిది మరి ప్రభు తెలియజేస్తా ఉన్నారు. అందుచేత మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. మరి కృపయందు ప్రవేశము గలవారమై మనం ఆ యొక్క దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి మనం అతిశయపడే వారంగా ఉండాలి అని వాక్యము మనకు తెలియజేస్తా ఉందండి. మరి అందుచేతే ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా ఆయన కోరుకున్నటువంటి విధంగా మనం విశ్వాసంలో ఎదుగుతూ మరి ఆ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ, శ్రేష్టమైన విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ప్రభును మహింపరిచే వారంగా మనం ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంకా అనేక విషయాలు మనం తెలియవలసి ఉంది. అయితే మనం వాటన్నిటిని కూడా మనం మరి ఆ యొక్క నేర్చుకుందాం. మరి మీకు నేను ఈరోజు చెప్పినటువంటి విషయాలు మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆత్మ ఫలములను గురించి మీకు ఏం అర్థమైంది అనేటువంటిది మీరు నోట్స్ తయారు చేసి నాకు పంపించండి వాట్సాప్లో. బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ప్రాక్టీస్ హ్యూమిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సింప్లిసిటీ. ఇది ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మనల్ని ఆ శిష్యులైనటువంటి వారిని నడిపించారు, అలాగే మనం నడిపించే వారంగా మనం ఉండాలి. ఇతరులను ప్రభు వైపు నడిపించేవారుగా ఉండాలి. ఇతరులను మంచి మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. ఏ విధమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు మనలో ఉండడానికి వీల్లేదు. మరి దేవుని యొక్క ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మరి సాత్వికం, మంచితనం, మరి వీటిని కలిగి ఉండి ఆయనలో మనం ఎదగాలి. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్ అండ్ గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నిటిని కూడా ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసము, ఆశా నిగ్రహం, వీటన్నిటిని మనం కలిగి ఉండి మనం జీవించేవారుగా ఉండాలి. కేవలం మనం నేర్చుకోవడం మాత్రమే కాదు, కేవలం మనం ప్రకటించడం మాత్రమే కాదు, కేవలం మనం వినడం మాత్రమే కాదు, వీటన్నిటిని కూడా మన జీవితంలో మనం కలిగి ఉండి ఆ విధంగా మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతటితో మరి మనం ఈ యొక్క మరి కూడికను మనం ముగించుకుందామండి. మరి మీలో ఇంకా ఎవరైనా ఈ విషయాల గురించి మరి నేను ఇంకా చెప్పాలనుకుంటే దయచేసి తెలియజేయచ్చు. ఆ యొక్క మీకు సమయాన్ని ఇస్తున్నాం. మరి మీరు మైక్ ఆన్ చేసి మరి మీరు ఈ యొక్క ఆత్మ ఫలాల గురించి మరి మనం వాక్యం వినేవారంగా మాత్రమే కాకుండా వాక్యాన్ని ప్రకారం జీవించే వారంగా మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం మీరు ఏ విధంగా నేర్చుకున్నారు అనేటువంటిది మీరు తెలియజేయాలంటే మరి మీరు తెలియజేయచ్చండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు,
నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు ఎప్పుడు నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు నా కొరకై మరణించే నా పాపముల్ భరించే నా కొరకై మరణించే నా పాపముల్ భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా. మరి ఇంకా ఎవరైనా మీరు విన్న వాక్యము మరి మీ జీవితాలకు ఆ వాక్యం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటిది మీరు తెలియజేయాలంటే మరి మీకు సమయం ఇస్తున్నామండి. మరి మీరు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు మరి మీరు తెలియచేయవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు మరి మనం నేర్చుకున్నటువంటి విషయాలు మరి మనం తిరిగి వాటిని ఎలాగా ఇంకా మనం వాటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం కొరకు మరి వాటిని మనం ఇంకా ధ్యానించాలంటే మరి ఇంకా వాటి గురించి నేను బోధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఈ విషయము గురించి ఇంకా నాకు బాగా తెలుసుకోవాలని ఉంది అని మీరు ఆశపడినట్లయితే మరి మీకు ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయం గురించి మీరు ఇంకా బాగా లోతుగా మీరు స్టడీ చేయడానికి వాక్యాన్ని ఇంకా ధ్యానించడానికి దానికి సంబంధించినటువంటి స్టడీ గైడ్ని కూడా మీకు పంపించడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి కొంచెం ఒక 5-10 నిమిషాలు మీటింగ్ అయిపోయిన తర్వాత స్టడీ గైడ్ కూడా మీకు ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాల మీద స్టడీ గైడ్ని మీకు పంపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ కూడికను మనం अभी कुछ समय में मैं हिंदी में इंग्लिश में आपको कुछ स्टडी गाइड आज का जो हमने सुना है उसी के बारे में हम ज़्यादा जानकारी लेने के लिए कुछ गाइड भी मैं आपको भेजना चाहता हूँ. आप समय मिलेगा तो वो गाइड भी आप पढ़ लीजिए आपका अच्छे से. और आज का जो हमने ध्यान किया है उसके बारे में आपको मालूम हो जाएगा. ప్రైజ్ ద లార్డ్. మరి సమయంలో మరి మనం మీటింగ్ని మనం ముగించుకుందాం. మన అనంతపురం నుంచి జాయిన్ అయినటువంటి యోహాన్ పాస్టర్ గారు మరి హ్యాండ్ రైజ్ చేశారు. మరి యోహాన్ పాస్టర్ గారు మీరు ఏమన్నా చెప్తారా? మరి మీరు చెప్తానంటే మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని చెప్పాలని మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా వందనాలు అన్న. చాలా చక్కగా మంచి వాక్యాన్ని సందేశాన్ని ఇచ్చారు అన్న. సందేశం నాకెంతో ఉపయోగపడుతుంది అయ్యారు అన్న. మరి ఈ రోజు జరిగిన ఈ సందేశాన్ని ఏదో మీరు పంపిస్తాం గైడ్ మాదిరిగా అన్నారు అన్న. అది తెలుగులో పంపిస్తే మేలు అనుకుంటున్నాయి గారు. నాకు ఇంగ్లీష్ అయితే రాదు. తెలుగులో పంపేయండి. నేను దాన్ని కొంత ప్రిపేర్ కావాలా. మరి పేరు వచ్చిన దైవ సేవకులకు అందరికీ చాలా వందనాలండి. అందరూ బాగా సైలెంట్ గా శ్రద్ధగా అయ్యారు. బాగా వాక్యం తెలుగు హిందీలో చెప్పారు. తెలుగు నాకు చాలా అర్థమైంది అయ్యారు. చాలా వందనాలు. వందనాలు.
అన్నా ఆ, మరి చాలా చాలా వందనాలు. మరి మీరు ఆ మరి మీ బైబిల్ కోర్సులో మీరు వచ్చి మరి వాక్యం విని ఎంతగానో దీవించబడ్డారని మేము ఎంతో ఆనందిస్తా ఉన్నాం. మరి దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మరి మీరు ముగించాలని మనవి చేసుకుంటున్నాను. మరి ఆ యోహాన్ పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మేము కలిగిన యేసు ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, ఉచిత స్టడీ నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత చక్కగా మీ దాసుల తండ్రి ఇంట్లో ప్రతి ప్రతి బుధవారం నా తండ్రి 6 గంటలకి జాయిన్ అయ్యి దాంట్లో కలుసుకొని అనేకమైన నేర్చుకోవాల్సి ఉన్నది. బాబా నిజంగా నీవు నాయన మమ్మల్ని ఎంతో ప్రేమించి బాబా మా యొక్క తండ్రి నీకు వందనాలు ప్రభా. శరీరానికి ఏది భుజిస్తాం కానీ ఆత్మాహారం మీరై ఉన్నారు ప్రభా. అన్న నిజంగా తండ్రి ఎంత చక్కగా మీ దాసులు స్వచ్ఛంగా అర్థమయ్యేలాగా వివరించారు. అలా హిందీలో కూడా వివరించారు, ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు. ఇలాంటి ఈ తరుణాన్ని పొందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అంతవరకు మేమందరము నీలో కలిసి నీ యొక్క తండ్రి వాక్యం కొరకు నాయన నీ యొక్క పరిచర్య కొరకు అంత సాగే వరకు దయచేయండి. ఈ యొక్క లైవ్ లో పాల్గొంటున్న ప్రతి పాస్టర్ని ప్రతి బలపరిచి మహిమ ఘనత ప్రభ మీరు పొందుకోండి అయ్యా. నాకు ఇచ్చిన సమయాన్ని లైవ్ లో కలుసుకొని గారు నాయన తండ్రి చివరి వచ్చే బుధవారం కూడా మేము 6 గంటలకే కలుసుకొని వాక్యాన్ని విని లోబడి వాక్యాన్ని అనేక మంది నీ వైపు దయచేయమని కొద్ది ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కృప అన్యుల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును మనందరికీ తోడే నడిపించి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. ఉన్నాలయ్య గారు యోహాన్ గారికి ప్రార్థన చేసి మరి ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చినటువంటి యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్ లార్డ్. గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్. మా సంఘంలో ప్రకాశ్ అయ్యా, మా సంఘంలో ప్రకాశ్ వెంకటమ్మని పిల్ల 5 సంవత్సరాల సంసారం లేదు, వారి కొరకు పేరు అయ్యారు అన్నా. ఓకేనా? ఓకే అన్నా. ఓకే అన్న. ఓకే, తప్పకుండా తప్పకుండా అన్నా. ఓకేనా? తప్పకుండా ప్రార్థన అన్నా. ఓకే అన్నా. ఓకేనా? వందనాలన్నా. ప్రైజ్ లార్డ్. అన్నా వందనాలన్నా. వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రసాద్ గారు మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మరి తెలియజేయండి. ప్రైజ్ లార్డ్. మరి ఇక్కడ కొంచెం ప్రైజ్ లార్డ్ అండి. ఇలాంటి మంచి గుడ్ ఆపర్చునిటీని కలుగజేసిన మీకు ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచి విషయాలు తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అయ్య గారు. దీని గురించి మేము ఇంకా ముందుకు మంచి విషయాలు బైబిల్ గురించి లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మాకు అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు పాస్టర్ జచిన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వందనాలు. మరి మరి ప్రసాద్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మరి దేవుని యొక్క దైవ సేవకులు మరి దేవుని వాక్యాన్ని మరి నేర్చుకుంటూ ఇంకా అనేక మందికి నేర్పిస్తూ మరి ప్రభు కొరకు మరి బలంగా సాక్షిగా ఆయన నిలబడి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి ప్రభు వాడుకునేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోటయ్య గారు చెప్పండి. కోటయ్య గారు మీ వాక్యం చాలా బలపడుతున్నాం మేము. అన్న వందనాలన్నా. మీటింగ్ లో ఉండే వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది కదా. అన్న. ఓకే హలో మీట్ అండి.
అన్న ఇది బుధవారం అన్న, బుధవారం సాయంత్రం 6 గంటలకి, ఆ, ప్రతి బుధవారం 6 గంటలకి అన్న. ఓకే సార్, సార్ మంచిది, చాలా బాగుంది. అన్న అన్న కాబట్టి వేరే మీటింగ్లు ఉండడం వల్ల కొంచెం పాల్గొన్నాం. అన్న ఓకే ఓకే చాలా నీట్గా మీటింగ్ ఉంటారు. అవునవునా అన్న. అన్న ఓకే అన్న. అన్న అదే ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం అన్న, యూట్యూబ్ లో పెడతాము, మళ్ళీ మీరు యూట్యూబ్ లో వినొచ్చు మళ్ళీ సరే కార్యక్రమం. అన్న ఓకే అన్న. ఓకే సార్. అన్న ఓకే ఓకే ఫస్ట్ అన్న. ఓకే అన్న. అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు అన్న. వందనాలు అన్న, వందనాలు. ప్రసాద్ అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. సోనుభయ్య వందనాలు, ధన్యవాద్. మనోరమ్మ దీది ధన్యవాద్, ధన్యవాద్, వందనాలు సార్. ధన్యవాద్. వందనాలు బ్రదర్, వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. మరి మళ్ళా వచ్చే బుధవారం మనం కలుసుకుందాం. మరి ఈ యొక్క నోట్స్ కూడా మరి మీకు ఆ యొక్క కొన్ని వివరాలతో కూడినటువంటిది పంపిస్తాను. మరి మీరు సమయం ఉన్నప్పుడు మీరు ధ్యానించాలని మనం చేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలు. వందనాలు.